చిన్న పాదాలు. ఒక్కో గుట్టను దాటుతుంటే తాత ముత్తాతలను పలకరించిపోతున్నట్టు, ఆదిమ కాలంలోకి ప్రయాణిస్తున్నట్టు. ఈ గొలుసు కట్టు గుట్టల్ని చూడు, ఈ గొలుసుకు అచ్చం చేతులు పట్టుకుతున్న పిల్లల్లా ఉన్నాయి. అవును, అట్లే ఉంటుంది. ఎవరు పెట్టారో తెలియదు కానీ కొండ కొప్పున భలే అందంగా ఉన్నాయి ఈ తెల్లని కొంగల పూలు. కొంగలు మొత్తం పైన వాళ్తుంటాయి కదా, దాని మీద వానలు పడుతుంటే ఈ గుట్టను చూడాలి, వానలు పడుతుంటే ఈ గుట్టను చూడాలి. బుద్ధిగా కూర్చొని ఆకుపచ్చ రంగులు వేసుకుంటున్న పాపలా ఉంటుంది. మొదట చూసినప్పుడు ఒట్టి రాళ్ళగుట్ట అనుకున్నాను. చినుకు పడింది. చూస్తే బుజ్జి మొక్కలను ఎత్తుకున్న బాలింతరాలు గుట్ట. నా లోపల కొండంత బరువును ఎవరు దించుతారా అని ఎదురు చూశాను. కొండమ్మ చేతులు దాచి పిలిచింది. చెట్టు తెలుసు, గుట్ట తెలుసు, తెలియనిది ఒక్కటే, పడగ విప్పే మనిషి గురించి. పోషమ్మ తల్లి ఈ గుట్ట మీదనే ఎందుకు వెలిసిందో తెలుసా? ఎవరి కన్ను ఈ గుట్ట మీద పడొద్దని. ఈ గుట్ట ఎక్కితే ఒకప్పుడు ఊరు మొత్తం కనబడేది. ఇప్పుడు గుట్టలేని ఊరును పోల్చుకోవడానికి మనసొప్పుతలేదు. బడికి పోతుంటే రోజు నిలబెట్టి అడుగుతుంది ఈ కర్రెగుట్ట, నేల రాలిన పూల గురించి, పూల కళ్ళలోని ఆశయాల గురించి. మీ రోడ్లకు నమస్కారం, ఈ గుట్టల్ని హత్య చేయకండి. కావాలంటే ఎంత దూరమైనా కాలిబాటల్ని నడిచొస్తాం. ఈ గుట్టల్లో ఎట్లా నడుస్తున్నాను అనుకున్నాను. బాల్యంలో అమ్మ చేయి పట్టుకొని గుట్టను దాటినట్టు గుర్తు. పలానా ఊరికి ఒక కొండ గుర్తు చెప్పమన్నాడు. అబ్బా, ఏమని చెప్పను, కొండనే కదా. ఇంకా ఈ గుట్టల మధ్యనే ఉంటున్నందుకు చాలామంది నవ్వారు. గాయమైతే ఆకుపసరు నూరుతుంది ఈ గుట్టనే. నేనొచ్చిన విషయాన్ని కొండకు వెంటనే చేరుస్తుంది ఈ తుంటరి ఉడతపిల్ల. నా బంగారు కొండ క్షమించు. మొదట్లో తొవ్వ బాగలేదని తిట్టాను, ఇప్పుడు నా కండ్ల నిండా నువ్వే. ఇన్నాళ్లకు కొండ మనసు కరిగింది. ఎన్ని రోజుల నుంచో అడిగితే ఇప్పుడు ఈ కొండ మల్లెల్ని నా దోసిట్లో గురిపించింది. వావ్, సూపర్.